హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఫీ. వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే ఒకసారి చదవాలనుకుంటున్నాను. నేను సెబీ యొక్క అడ్వైజర్ని కాదు ఫ్రెండ్స్. నేను ఏ విధమైన స్టాక్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ బై చేయమని కానీ సెల్ చేయమని కానీ చెప్పడం లేదు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో మాత్రం ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోకుంటారని ఆశిస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 48,190 దగ్గర క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో నేను మొన్న 31st అంటే ఫస్ట్ తారీఖు జనవరి 1st తారీఖున మీకు వీడియో 31st నేను అప్లోడ్ చేయడం జరిగింది, జనవరి 1వ తారీఖు మార్కెట్ గురించి. సో ఆ వీడియో కూడా నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ 48,000 నుంచి 47,500 వరకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది మార్కెట్ అని చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా మన లెవెల్ని సపోర్ట్ లెవెల్ మార్కెట్ 47,500 నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్తాం జరిగిందనమాట. సో అయితే మార్కెట్కి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ జోన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది మార్కెట్. సో ఈ లెవెల్ రెసిస్టెన్స్ జోన్ కింద చిన్నదే కానీ ఒక వాల్యూమ్ పరంగా కూడా చిన్నదే కానీ మార్కెట్ ఆల్ టైమ్ హైలో కానీ ఆల్ టైమ్ లోలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడో రేర్గా మాత్రం హై వాల్యూమ్ వస్తుంది, కానీ ఎక్కువ శాతం జరిగేది మాత్రం ఆల్ టైమ్ హైలో కానీ ఆల్ టైమ్ లోలో మార్కెట్ ఉన్నప్పుడు కానీ మాత్రం కంపల్సరీగా వీక్ వాల్యూమ్తోనే మనకి ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ సపోర్ట్ లెవెల్ కూడా మనకి లేకపోలేదు. చూడండి, ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో పైన ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. సో ఈ సపోర్ట్ లెవెల్ ఈ రెసిస్టెన్స్ జోన్ మార్కెట్కు వీక్గానే వాల్యూమ్తోనే ఉంది, కానీ అది డే బై డే అది మార్కెట్లో వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే డే బై డే మార్కెట్ వెళ్ళే కొద్ది కూడా స్ట్రాంగ్నెస్ క్రియేట్ చేసుకుంటుంది సపోర్ట్ లెవెల్ కానీ రెసిస్టెన్స్ లెవెల్ కానీ. సో మనకి ఎక్కువ శాతం జరిగేది మాత్రం ఆల్ టైమ్ హైలో కానీ ఆల్ టైమ్ లోలోని ఇండెక్స్ కానీ స్టాక్స్ కానీ ఉన్నప్పుడు వీక్ వాల్యూమ్తోనే క్రియేట్ అవుతుంది. దాన్ని మనం జాగ్రత్తగా ఫోకస్ చేసి అబ్జర్వ్ చేసి ఆ వాల్యూమ్ని మనం డిసైడ్ చేసుకుని అక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ కానీ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కానీ మనకు దొరికే అవకాశం ఉందన్నమాట. సో అయితే మనకి మార్కెట్కి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ రెసిస్టెన్స్ జోన్ అయితే తీయాల్సి వస్తుంది మార్కెట్. సో ఈ లెవెల్ అయితే ఒక పర్టికులర్గా ఒక వాల్యూమ్తో తీస్తే మరీ మంచిది. సో ఒక వాల్యూమ్తో తీయలేకపోతే మాత్రం దీన్ని మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెజర్ తీసుకొచ్చే పాసిబిలిటీ అయితే లేకపోలేదు. అలాగని చెప్పి మార్కెట్కి ఫుల్గా సెల్లింగ్ వచ్చే అవకాశం మార్కెట్ సెల్లింగ్ కాదు. నా అంచనా ప్రకారం ఈ లెవెల్కి బ్రేక్ చేస్తే మాత్రం 50,000 మార్క్ అయితే ఆల్ టైమ్ హైలు అయితే బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను 50,000 రూపాయలు 50,000 దగ్గర అయితే ఇండెక్స్ వెళ్ళే పాసిబిలిటీ ఉందని కూడా మీకు ఆల్రెడీ గతంలో కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది, ఒక 2-3 వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మాత్రం ఒక రెసిస్టెన్స్ లెవెల్ మాత్రం ఇక్కడ క్రియేట్ చేసుకుంది కాబట్టి మార్కెట్ ఈ రెసిస్టెన్స్ జోన్ మాత్రం ఒక వీక్ వాల్యూమ్తో ఉంది కాబట్టి ఇక్కడ ఒక పర్టికులర్ ఒక వీక్ వాల్యూమ్ని మనకి ఒక కొద్దిగా స్ట్రాంగ్నెస్ వాల్యూమ్ వస్తే యావరేజ్గా మనకి సెట్ అయిపోతుంది కాబట్టి సో ఒక పర్టికులర్ ఒక వాల్యూమ్తో ఇది బ్రేక్ చేస్తే మాత్రం 50,000 మార్క్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే పాసిబిలిటీ అయితే ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో అదేవిధంగా ఈ లెవెల్ ఒక విధంగా ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ని మాత్రం ఈ బ్లూ కలర్ అయితే సపోర్ట్ లెవెల్ ఉంది, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ సైడ్ వేలెస్లోకి వెళ్ళి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం పాసిబిలిటీ కూడా లేకపోలేదు. ఫస్ట్లో మీకు నేను చూపిస్తాను మీకు. ఇది యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వస్తుందేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఫస్ట్లో అయితే. సో ఇది చూడండి అలాగైతే లేదు, కానీ చూడండి ఇది వచ్చే పాసిబిలిటీ ఉందని చెప్పి నేను అనుకున్నాను. అంటే మీకు చెప్పలేదు, కన్ఫర్మ్ అయిందని చెప్దామని చెప్పి అనుకున్నాను. కానీ ఇది ఎప్పుడైతే ఇది ఫెయిల్ చేసిందో ఇది ఈ 2 క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఎప్పుడైతే నేను దీన్ని తీసేసాను అనమాట హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని. సో అందుకే నీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మార్కెట్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఒక 49,000 దగ్గర అయితే మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక రెసిస్టెన్స్ జోన్ ఫేస్ చేయాల్సి వస్తుంది బ్యాంక్ నిఫ్టీ 49,000 దగ్గర అనమాట. సో అది బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ మనం 50,000 మార్కెట్ అయితే వెళ్ళే పాసిబిలిటీ అయితే లేకపోలేదు. సో అయితే మార్కెట్లో మనం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇంట్రాడే బేస్లో చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి మార్కెట్ చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ ఒక సైడ్ జోన్లో అయితే ఉంది. ఇది ఇంట్రాడే బేసిక్లో ఫ్రెండ్స్ ఇది. సో ఇది కలర్ కావాలంటే చేంజ్ చేస్తున్నాను. ఇది మార్నింగ్ సెషన్లో అయితే ఈజీగా తీసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మార్నింగ్ సెషన్లో ఈ
సో కలర్ చేంజ్ చేస్తున్నది మీకు అది ఓకే. సో మార్కెట్ చూడండి, ఇక్కడ నుంచి మనకి ఒక చిన్న రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇది ఇంతడే బేసికలీ రెసిస్టెన్స్ జోన్. సో దానికన్నా ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే మార్కెట్కి ఉంది ఫ్రెండ్స్. 48,500 ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఫస్ట్ ఇంటర్డే బేసికలీ రెసిస్టెన్స్ జోన్ అది క్రాస్ అయితే మాత్రం 49,000 హోల్డింగ్ పర్పస్లో అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందన్నమాట. 48,500 క్రాస్ అవ్వాలి మార్కెట్ రేపు మార్నింగ్ సెషన్లో. 48,500 క్రాస్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా మనం 48,900 దగ్గర 49,000 దగ్గర మనం టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో 49,000 కూడా ఒక మంచి వాల్యూమ్తో క్రాస్ అయితే 50,000 మార్క్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్ 48,500 లెవెల్ క్రాస్ అవ్వకుండా మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్ క్రాస్ అవ్వకపోతే స్ట్రగుల్ చేస్తే మాత్రం అక్కడ ఆ స్ట్రగుల్లో వీక్ వాల్యూమ్ క్రియేట్ చేసుకుంటే మాత్రం ఇంట్రాడే బేసిక్లో మాత్రం ఒక సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్లో తప్పదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్ 48,500కి స్ట్రగుల్ చేసి వీక్ వాల్యూమ్ ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటుందో మార్కెట్ ఆటోమేటిక్గా సెల్లర్స్ యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి మార్కెట్ని కొద్దిగా డౌన్ఫాల్ చేసే పాసిబిలిటీ ఉంటుంది మేడం. ఒకసారి డౌన్ఫాల్ చేస్తే మార్కెట్ మళ్ళీ ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ లెవెల్ 47,500 దగ్గర మళ్ళీ ఒకసారి సపోర్ట్ చేసుకుని ఆల్రెడీ 47,500 సపోర్ట్ చేసుకుంది. ఇక్కడ వచ్చిన వాల్యూమ్ ప్రకారం మనం చేసుకుంటే మాత్రం డైరెక్ట్గా 47,500 తీసే పాసిబిలిటీ అయితే లేదు. ఒకవేళ డైరెక్ట్గా తీసేస్తే మాత్రం నేను మాత్రం హోల్డింగ్ పర్పస్లో 1 డే కానీ 2 డేస్లో కానీ హోల్డింగ్ పర్పస్లో కానీ కాల్ ఆప్షన్ బై చేసి కూర్చుంటాను అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఎందువల్ల నేను చెప్పే పాయింట్స్ అని చాలా వాల్యుబుల్ పాయింట్ అనిపిస్తే మాత్రం మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే మార్కెట్లో సో కంపల్సరీగా మీరు కొత్తగా విన్న వాళ్ళకైతే నా వీడియో అర్థం కాకపోవచ్చు, కానీ కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం అర్థం చేసుకుంటే మాత్రం ఇది పెద్ద సబ్జెక్ట్ మీకు. సో మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో రోజు చేయట్లేదు, నేను 4 డేస్కో 3 డేస్కో ఒకసారి నేను చేస్తున్నాను. సో ఎందుకంటే మీకు ఓన్లీ ఎడ్యుకేషన్ చేయడం పర్పస్ గురించి మాత్రం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ మాత్రం 48,500 ఒక టార్గెట్ పెట్టుకుంటాను. అది అక్కడ మాత్రం వాల్యూమ్తో పర్టికులర్ తీయాల్సి వస్తుంది. అది క్రాస్ అయితే మాత్రం 49,000 దగ్గర నా టార్గెట్ అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఒకవేళ అక్కడ మాత్రం 48,000 స్ట్రగుల్ చేస్తే మాత్రం మనకు డౌన్ఫాల్ వస్తుంది. కాబట్టి ఈ డౌన్ఫాల్ 47,500 దగ్గర మార్కెట్ దగ్గర మళ్ళీ 47,500 దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంటుంది. సపోర్ట్ తీసుకుని హోల్డ్ అవ్వాలి మార్కెట్. అక్కడ హోల్డ్ అయిన తర్వాత మార్కెట్ మాత్రం 60 డిగ్రీలో కానీ 90 డిగ్రీలో మార్కెట్ మాత్రం అప్సైడ్ మూమెంటం అయితే అస్సలు వెళ్ళకూడదు. ఇది నోట్ చేసుకోండి. అప్సైడ్ 60 డిగ్రీలో 90 డిగ్రీలో మాత్రం అప్సైడ్ మూమెంటం 1 డే కానీ 2 డేస్ కానీ 3 డేస్ కానీ వెళ్తే మాత్రం మార్కెట్లో 4th డే 3 డేస్కి యాక్చువల్లీ 3 రోజుకే వచ్చేస్తాయి 90 డిగ్రీ 60 డిగ్రీ మార్కెట్ వెళ్తే. ఒకవేళ 3 రోజు తప్పితే మాత్రం 4వ రోజు బిగ్ సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్కి బ్యాంక్ నిఫ్టీలో తప్పదనమాట. సో ఇది మాత్రం నోట్ చేసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్, అదేవిధంగా మనకి సపోర్ట్ లెవెల్ కూడా వచ్చిన సపోర్ట్ లెవెల్ కూడా చూసుకుంటే మాత్రం మనకి ఈరోజు మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ని సారీ ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ మళ్ళీ మార్కెట్ ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ ఈ లెవెల్ తీయకపోతే మళ్ళీ 48,500 తీయకపోతే మళ్ళీ మార్కెట్ ఎగ్జాక్ట్గా 47,400కి 47,350 నుంచి 47,400 మధ్యలో మార్కెట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇదైతే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 21,658 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీ మాత్రం మనకి ఈ రెసిస్టెన్స్ జోన్ అయితే ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ గతంలో కూడా మీకు సపోర్ట్ లెవెల్ ఇంతకుముందు రెసిస్టెన్స్ లెవెల్గా ఉంది, సపోర్ట్ లెవెల్ మారింది. కాబట్టి ఈ సపోర్ట్ లెవెల్ని మెల్లమెల్లగా స్ట్రాంగ్నెస్ అయితే క్రియేట్ చేసుకుంటుంది నిఫ్టీ మాత్రం. సో ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోతుంది. కావాలంటే చూసుకోండి. సపోర్ట్ లెవెల్ ఈ ఎల్లో కలర్ అయితే సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ మల్టిపుల్ టైం అయితే సపోర్ట్ చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ కింద వెళ్తాం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మార్కెట్ 22,000 అయితే మార్క్ గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. 22,000 మార్క్ అయితే టచ్ అవుతుందని చెప్పి నిఫ్టీ కూడా చెప్పడం జరిగింది మీకు. సో అదేవిధంగా ఆ మార్క్ను టచ్ అవ్వడానికి రెడీ అవుతుంది. సో ఇక్కడ మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కానీ నేను దాన్ని పరిగణిస్తున్నాను. ఎందువల్లంటే మార్కెట్ ఇందాక చెప్పినట్టు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏ రెసిస్టెన్స్ జోన్ కానీ ఆల్ టైమ్ లోలో ఉన్నప్పుడు మార్కెట్ సపోర్ట్లో ఏది వదలకూడదు. మనం వదిలితే మాత్రం మనకన్నా పిచ్చోడు ఇంకోటి ఉండడం మాత్రం మార్కెట్లో. సో మనకి ఒకసారి ఇంటర్డే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. నేను 30 మినిట్స్ చాట్లో కన్వర్ట్ అవుతున్నాను. సో ఇక్కడ చూడండి మనకి ఈ సపోర్ట్ లెవెల్ అయితే మార్కెట్ సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఒక రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ మార్కెట్. సో ఈ లెవెల్ కాకుండా ఈ లెవెల్ని చూద్దాం. కలర్ కావాలంటే చేంజ్ చూపిస్తాను. సో ఇక్కడ రెడ్ కలర్, ఇక్కడ ఎల్లో కలర్ పెట్టాం కదా, దీన్ని కూడా ఎల్లో చేస్తాను. ఒక నిమిషం.
సో ఓకే. సో చూడండి, ఒక సపోర్ట్ లెవెల్ సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఒక రెసిస్టెంట్ జోన్ని మల్టిపుల్ టైము దాన్ని టచ్ అయ్యి మార్కెట్ కిందకి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ లెవెల్ని మార్కెట్ 22,000 దగ్గరికి తీసుకెళ్ళి 22,000 మార్కుని టచ్ చేసి నిఫ్టీని మెల్లగా కిందకి తీసుకొచ్చే పాసిబిలిటీ ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఈ సపోర్ట్ లెవెల్ మాత్రం ఇది సపోర్ట్ లెవెల్ ఒక వాల్యూమ్తో ఈ సపోర్ట్ లెవెల్ ఎప్పుడైతే వాల్యూమ్తో తెస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్కి గురి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఒక రెసిస్టెంట్ జోన్, కీ జోన్ అంటారు చూడండి ఫ్రెండ్స్, ఇది కీ జోన్ అనమాట, రెసిస్టెంట్ జోన్. సో నిఫ్టీకి ఇది ఒక 21,830 కానీ 850 కానీ 21,800 నుంచి 21,850 వరకు ఇక్కడ రాస్తాను కాల్తో చూసుకొని. ఇది ఒక కీ రెసిస్టెంట్ లెవెల్ అనమాట. సో ఈ జోన్ మనకి ఇంటర్డే బేసిక్లో కంపల్సరీగా తీయాల్సి వస్తే, మూవ్మెంట్ ఇవ్వాలంటే కంపల్సరీగా లెవెల్ తీయాలా. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర నుంచి వీక్ వాల్యూ ఇందాక చెప్పినట్టు వాల్యూమ్ ప్రెజర్ కూడా వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ని మనకు బ్రేక్ చేసి మార్కెట్ వాల్యూమ్తో బ్రేక్ చేసి కింద డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ కీ జోన్ అయితే మాత్రం రెసిస్టెంట్ జోన్ ఫేస్ చేయాల్సి వస్తుంది రేపు మార్కెట్కి. సో ఈ లెవెల్ ఎప్పుడైతే మంచి వాల్యూమ్తో ఆఫ్టర్నూన్ నుంచి బ్రేక్ చేస్తే మరీ గొడవలేదు. మార్నింగ్ సెషన్లో బ్రేక్ చేయకూడదు. మార్నింగ్ సెషన్లో బ్రేక్ చేస్తే మాత్రం సెల్లర్స్ మళ్ళీ కిందకి తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. సో మార్నింగ్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళి ఒకసారి అటెంప్ట్ చేయాలి. దీన్ని ఒకసారి అటెంప్ట్ చేసి మార్కెట్ ఒక వాల్యూమ్ ఒక వీక్నెస్ క్రియేట్ చేసుకోవాలి, రెసిస్టెంట్ లెవెల్ వీక్నెస్ క్రియేట్ చేసి మళ్ళీ డౌన్ఫాల్ వచ్చి మార్కెట్ మధ్య నుంచి మళ్ళీ అటెంప్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మధ్యాహ్నం నుంచి ఈ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ టైం అయిపోతే, బ్రేక్ చేయకుండా టైం అయిపోతే మాత్రం మరుసటి రోజు మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని ఫుల్ ఫిజ్గా తీసేసే పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఈ రకంగా అయితే నిఫ్టీ రెసిస్టెంట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్, రెసిస్టెంట్ జోన్ అనమాట. సో సపోర్ట్ లెవెల్ యాజ్డీస్కి లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది, మన రెసిస్టెంట్ జోన్ అయితే ఈ రకంగా ఉన్నాయి. సో ఈ రకంగా అయితే నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను చెప్పింది అర్థమైందని చెప్పి, ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఏదైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, లేదా అర్థమైతే ప్రాబ్లమే లేదు. సో ఈ విధంగా అయితే మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేస్తే మాత్రం జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.